పిఠాపురాన్ని వరదలు ముంచెత్తాయి. ఏలేరు రిజర్వాయర్ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ముంపు బారిన పడింది పిఠాపురం. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ అక్కడ పర్యటించారు. అయితే ఈ సందర్భంగా స్థానికులంతా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే వరదలొచ్చిన ఇన్నాళ్లకు మేం కనిపించామా, ఇన్నాళ్లు ఏం చేస్తున్నారంటూ జగన్ పై తిరగబడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాల్టి మన టాపిక్ కూడా అదే, జగన్ పై తిరగబడ్డ పిఠాపురం. ఈ నేపథ్యంలోనే జగన్ పిఠాపురం పర్యటనలో సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఆయన అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. పిఠాపురం వరదకు ఇప్పటి ప్రభుత్వమే కారణమని రాజకీయం చేసి తనకు మైలేజ్ తెచ్చుకోవాలని చూశారు జగన్. కానీ అదంతా బూమరాంగ్ అయింది. ఎందుకంటే జగన్ పిఠాపురం పర్యటనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి వారికి అండగా నిలబడాల్సిన మాజీ ముఖ్యమంత్రి జగన్ అవేమీ పట్టించుకోకుండా తనకు జేజేలు కొట్టించుకుంటూ నవ్వుతూ ముద్దులు పెడుతుండడం చూసి వరద బాధితులంతా షాక్ గురయ్యారట. అంతేకాదు స్థానిక వైసీపీ క్యాడర్ జగన్ రాకతో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకోవడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నడూ లేని విధంగా ఏలేరుకు వరద పోటెత్తింది. ఏలేరు వరదకు గొల్లప్రోలు మండలం పూర్తి స్థాయిలో ముంపుకు గురైంది. కానీ అక్కడ పరామర్శకు వెళ్లలేదు జగన్. అక్కడ కాకుండా తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే పర్యటించారు. ఇందుకో ఓ కారణం ఉంది. అదేంటంటే ఏలేరు రిజర్వాయర్ ఆధునికీకరణకు 300 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్టు ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆ ఫైల్ ను పక్కన పడేసేశారు. దీంతో ఆ పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచన్నంగా మారిపోయాయి. దీంతో ఆ పనులను ఆపివేసి ఏలేరు వరదకు కారణమయ్యారన్న ఆగ్రహంతోనే స్థానిక జనాలు తనను నిలదీస్తారనే భయంతోనే అక్కడికి రాకుండా పారిపోయారని అంటున్నారు. కేవలం పిఠాపురం, కొత్తపల్లి మండలానికే పరిమితమయ్యారాయన. అక్కడి రమణక్కపేట, నాగులపల్లి వైసీపీకి ఆధిపత్యమైన ప్రాంతాలు. అలాగే రెడ్డి సామాజిక వర్గం ఉన్న ప్రాంతం కావడంతోనే అక్కడ పర్యటించారని ఆరోపణలు వస్తున్నాయి. బాధితులకు అండగా ఉండేందుకు జగన్ రాలేదని, తన రాజకీయం కోసమే ఈ పర్యటన పెట్టుకున్నారని, కేవలం ఇది కుల రాజకీయమేనని కూటమి పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. వరదలకు తీవ్రంగా నష్టపోయిన గొల్లపోలు మండలంలో ఎందుకు పర్యటించలేదని ప్రశ్నిస్తున్నాయి. అయితే అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండడంతో అక్కడ పర్యటిస్తే తిరుగుబాటు ఎదురవుతుందనే ముందస్తు ప్రణాళికతోనే అక్కడ పర్యటించలేదని తెలుస్తోంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వారిని ఆదుకుంటామని, అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటించడం కనీస ధర్మం. కానీ అవేమీ లేకుండా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. గత 5 ఏళ్లలో నీ పరిపాలన వల్లే తాము తీవ్రంగా నష్టపోయామని అంటున్నారు. ఇక మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, విశ్వరూప్ జగన్ పర్యటనకు దూరంగా ఉన్నారు. ఇక ఆయన పర్యటించిన ప్రాంతాల్లో రైతులు తమ గోడు వెళ్లబోసుకునేందుకు యత్నించిన జగన్ వారిని పలకరించకుండానే వెళ్లిపోయారు. పైగా రోడ్డు వెంట ఉన్న వారికి ముద్దులు పెడుతూ వారితో సెల్ఫీలు తీసుకుంటూ వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు. బాధితుల పట్ల జగన్ కు ఎలాంటి కనికరం కూడా లేదని, కేవలం మొక్కుబడిగా పర్యటించి చేతులు దులుపుకొని వెళ్లిపోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరదలొచ్చిన తర్వాత ఇన్నాళ్లు ఏం చేస్తున్నావు, ఇప్పుడు మేం కనిపించామా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో ఆయన సీఎంగా ఉన్న సమయంలోనూ అంతా స్క్రిప్ట్ ప్రకారమే పర్యటనలు జరిగేవని, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందంటున్నారు. తన పర్యటనలో ఎవరిని కలవాలో, ఎవరితో ఫోటోలు దిగాలో, ఎవరిని ముద్దులు పెట్టుకోవాలో, ఎవరిని హగ్ చేసుకోవాలో అంతా ముందనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతుందని, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి జనం సమస్యలు తెలుసుకుంటూ వారికి అండగా ఉంటున్న కూటమి నేతలపైనే విమర్శలు చేస్తున్న జగన్ను స్థానికులు ఇదేంటని నిలదీస్తున్నారు. నిజమైన వరద బాధితులను పరామర్శించకుండా ముందనుకున్న స్క్రిప్ట్ ప్రకారమే సొంత మనుషులను పెట్టుకుని ఫోజులిచ్చారని ఆరోపిస్తున్నారు. వరద బాధితులు బాధల్లో ఉంటే జై జగన్ అంటూ నినాదాలు చేసుకునే టైమా అంటూ ఫైర్ అవుతున్నారు. ఆయన హయాంలోనే జగనన్న కాలనీలు నిర్మించిన జగన్ ఇప్పుడవి నేట మునగడంతో అక్కడికి వెళ్లకుండా తనకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో పర్యటించటమేంటని ప్రశ్నిస్తున్నారు. అది కూడా రోడ్డు మీద ఏదో మొక్కుబడిగా పర్యటించారని, అసలైన ముంపు ప్రాంతాల్లో పర్యటించకుండా తూతూ మంత్రంగా మమ అనిపించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏలేరు ఆధునికీకరణకు 2 దశల కింద 300 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఆనాడు ప్రకటించి ఆ తర్వాత పనులు నిలిపివేసిన జగనే ఏలేరు వరదకు కారణమని స్థానికులంతా ఆగ్రహంతో ఉన్నారు. ఈ పాపం మీదే కదా అంటూ ఫైర్ అవుతున్నారు. పిఠాపురం మండలానికి ద్రోహం చేసిన వ్యక్తి అంటూ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ జగన్ పై నిప్పులు చెరిగారు.
ఏలేరు రిజర్వాయర్కు వచ్చిన వరదలకు జగన్దే బాధ్యత అని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏలేరు ఆధునికీకరణకు నిధులిస్తామని జగన్ హామీ ఇచ్చారని, 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు. వైఎస్ జగన్ ప్రజలను, రైతులను మోసం చేశారని విమర్శించారు. వరదల సమయంలో కాకినాడ తదితర ప్రాంతాల్లో జగన్ రాజకీయ పర్యటన చేయడం సిగ్గుచేటని వర్మ విమర్శించారు. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్య ఏలేరు ఆధునికీకరణకు నిధులు మంజూరైతే 2019లో రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ప్రతిపాదిత ప్రాజెక్టులను రద్దు చేశారని, ప్రస్తుత ఏలేరు వరద సంక్షోభానికి జగన్దే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఓవరాల్ గా చూస్తే కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూస్తే అది జగన్ కే రివర్స్ అయింది. పిఠాపురం ప్రజలు జగన్ పైనే తిరగబడ్డ పరిస్థితి. ఆయన తీరు చూస్తే వరద బాధితులు కూడా ఆశ్చర్యపోయారు. వరద పీడిత ప్రాంతాలకొచ్చి నవ్వుతూ అభివాదం చేయడం, జేజేలు కొట్టించుకోవడం, అలాగే బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.